ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ మోహన్ వంశీ గారు. ఇప్పుడు సార్తో మాట్లాడి అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రెగ్యులర్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో అసలు ఎలాంటి సిమ్టమ్స్ తెలుస్తుంటాయి. మామూలుగా మనందరికీ తెలుసు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కొంతమంది లాస్ట్ స్టేజ్ వరకు మనకు తెలియదు, సడన్గా మనకు బయటపడుతుంది. నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా అలాంటి లక్షణమే ఉంటుందా, లేదు మామూలుగా ముందుగానే మనం కొంచెం అబ్జర్వేషన్ కనుక చేస్తే తెలుసుకునే అవకాశం ఉంటుందా, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సాధారణంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో మనకు సిమ్టమ్స్ ఏమీ తెలియదు సార్ ముందుగానే. సడన్గా అప్పటికప్పుడు 4th స్టేజ్ అంటుంటారు, 3rd స్టేజ్ అంటుంటారు. నిజంగా క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్? మనం ఏ స్టేజ్లో కనుక గుర్తించగలిగితే ప్రాణాలని కాపాడే అవకాశం ఉంది? జనరల్గా క్యాన్సర్ని మనం 4 స్టేజెస్గా డివైడ్ చేస్తుంటామండి. ఓకే. స్టేజ్ 1, 2, 3, 4. స్టేజ్ 4 అంటే అడ్వాన్స్డ్ క్యాన్సర్, అంటే ఒక ఆర్గన్లో పుట్టి ఇంకొక ఆర్గన్కి పాకినట్టయితే స్టేజ్ 4 అంటాం. స్టేజ్ 1 అంటే అర్లీగా డయాగ్నోస్ చేసినట్టు. ఓకే. సో స్టేజ్ 1లో కనుక డయాగ్నోస్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1లోనే. బట్ చాలాసార్లు ఇంతకుముందు మనం క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ గురించి కూడా చాలాసార్లు డిస్కస్ చేసాము. క్యాన్సర్ చాలాసార్లు ఇస్ అ సైలెంట్ కిల్లర్ అండి. ఎవ్రీ డే ఐ సీ, రోజు పాస్ట్ 5 డేస్గా జస్ట్ లో గ్రేడ్ పెయిన్ ఇన్ ద రైట్ అప్పర్ అబ్డమెన్. ఇవాళ మార్నింగ్ వచ్చారు, మార్నింగ్ 8-year-old మ్యాన్. నాకు ఏం లేదు, ఐఎమ్ వెరీ హెల్తీ మ్యాన్, ఐ నెవర్ టుక్ ఆల్కహాల్, ఐ నెవర్ స్మోక్డ్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ స్ట్రిక్ట్ వెజిటేరియన్ అండ్ ఐఎమ్ బీన్ లివింగ్ డిసిప్లిన్ లైఫ్. సో నాకు ఇప్పుడు 5 రోజులుగా నాకు అప్పర్ అబ్డామినల్ పెయిన్ ఉంది. సడన్గా నేను డయాగ్నోస్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అల్ట్రాసౌండ్ చేసి 4th స్టేజ్ క్యాన్సర్ ఉందన్నారు. సో దేర్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్ విచ్ ఆర్ సైలెంట్ అండి. అంటే ఉదాహరణకి స్టమక్లో ఫుడ్ పాసేజ్లో కాకుండా పక్కకు వచ్చింది అనుకోండి, గ్రేటర్ కర్వ్ వచ్చినట్టు పక్కకు వచ్చింది అనుకోండి, ఇట్ డజంట్ కాజ్ ఎనీ సిమ్టమ్స్, ఏముండవు. ఫుడ్ మామూలుగా వెళ్ళిపోతుంటుంది, అది శరీరంలో ఇతర భాగాలు పాకినాకే తెలుస్తుంది. ఈ పర్టికులర్ పేషెంట్లో రైట్ కోలంలో క్యాన్సర్ వచ్చిందండి. రైట్ కోలంలో క్యాన్సర్ వచ్చి లివర్కి పాకిపోయింది. ఏమి సిమ్టమ్స్ ఉండవు, దాంట్లో ఏముండవు. ఆ కోలంలో ఉన్న అల్సర్ ఏదో కొంచెం బ్లీడింగ్ కలిగిస్తుంది. ఆ బ్లడ్ ఏమవుతుంది, రైట్ కోలంలో లిక్విడ్ మోషన్ ఉంటుంది, చక్కగా పాస్ అయిపోతుంది. ఆ బ్లడ్ దాంట్లో మిక్స్ అయిపోతుంది, కనపడి కూడా కనపడదు మోషన్లో బయటకు వచ్చినప్పుడు. అదే లెఫ్ట్ సైడ్ కోలంలో క్యాన్సర్ వస్తే బ్లడ్ కనబడుతుంది, డాక్టర్ దగ్గర పరిగెత్తుకు వస్తారు. రైట్ సైడ్లో అది కనబడదు. సో లెఫ్ట్ సైడ్ కోలన్ కొంచెం నేరోగా ఉంటుంది, మోషన్ ఏమో హార్డ్గా ఉంటుంది. సో అందువల్ల అడ్డం పడవచ్చు, సో పెయిన్ రావచ్చు, మోషన్లో బ్లడ్ పడవచ్చు. ఇందులో అవి కూడా ఉంటాయి. రైట్ సైడ్ సైలెంట్ కిల్లర్ అది. సో చాలా క్యాన్సర్స్ ఇలానే మేనిఫెస్ట్ చేస్తుంటాయండి. నొప్పి కలిగించావు, ఎవరు డాక్టర్ దగ్గరికి రారు. ఇప్పుడు ఉదాహరణ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చాలా మంది స్త్రీలు రోజు ఇప్పటికీ ఇంత అవేర్నెస్ మన ఇద్దరం అన్ని ఛానల్స్ వాళ్ళు అనేక న్యూస్ మీడియాలోను అనేక రకాలుగా క్యాన్సర్ మీద ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పటికీ కూడా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పటికీ కూడా, ఇప్పటికీ కూడా 50% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్, అర్బన్ ఏరియాలో నివసిస్తున్న బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా లేట్ స్టేజ్లోనే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు. మన స్త్రీలకు ఉండే సహజమైన సిగ్గు, మన లేడీస్ కూడా వాళ్ళ పిల్లలకో భర్తకో వస్తే డాక్టర్ దగ్గర తీసుకొస్తారు తప్ప వాళ్ళకి వాళ్ళు రారు. అది మెయిన్ ప్రాబ్లం. పెద్దగా పెరిగిన దాకా రారు. బ్రెస్ట్లో కూడా చూస్తుంటారు, 6 నెలల నుంచి కనబడుతుందండి అంటారు. నొప్పి లేదు కదా, తగ్గిపోతుందిలే, అశ్రద్ధ చేశాను అంటారు. నొప్పి లేని గడ్డలే ప్రమాదకరం. సో ఇట్లా మన శరీరంలో ఎటువంటి మార్పును కూడా అశ్రద్ధ చేయకూడదండి. అతి చిన్న మార్పును కూడా అశ్రద్ధ చేయకూడదు. రోజు మార్నింగ్ 4 ఇడ్లీలు తింటాం బ్రేక్ఫాస్ట్కి, 2 తినగానే పొట్ట ఫుల్ అయింది అనుకోండి, వెంటనే వచ్చేయాలి డాక్టర్ దగ్గరికి. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఆఫ్ హెపటైట్, డిస్టేస్ట్ ఫర్ ఫుడ్, అంటే తినబుద్ధి కాదు, తిన్న టేస్ట్ సరిగా తెలియదు, వెంటనే మనం వెళ్ళి చెక్ చేసుకోవాలి ఆంకాలజీ దగ్గరికి వెళ్ళి. సో క్యాన్సర్ ర్యాపిడ్గా పెరిగిపోతుందండి, క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. 2002లో నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్గా టేక్ ఓవర్ చేసినప్పుడు అక్కడ 45 పేషెంట్స్ ఉండేవారు. ఒక అబౌట్ 12 or 15 ఇన్ పేషెంట్స్ ఉండేవారు, అవుట్ పేషెంట్ 45. ఇవాళ 45 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. అప్పుడు అదొక్కటే ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్. ఇప్పుడు 45 ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఒక్క చోట బెడ్ ఖాళీ లేదు. చూడండి ఎంత ర్యాపిడ్గా పెరిగిపోతుంది క్యాన్సర్ ఇన్సిడెన్స్. సో అందుకని మనం ఈ క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ మీద అవగాహన పెంచుకోవటం, ఎటువంటి మార్పు మన బాడీలో ఉన్నా వెంటనే మనం డాక్టర్ గారిని కలవటం, ఫ్యామిలీ ఫిజిషియన్ కలవటం.
వారు ఒకసారి ఎగ్జామిన్ చేసి అవసరమైతే వారు స్పెషలిస్ట్కి రిఫర్ చేయడం జరుగుతుంది. మనకు క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ ట్యూమర్ని తీసేయగలిగే అవకాశం ఉంటుందా సార్, లేదంటే ట్రీట్మెంట్ చేయొచ్చు అంటారా? ట్రీట్మెంట్ చేయవచ్చు మేడం, డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. సాలిడ్ ట్యూమర్స్, ఉదాహరణకి సాలిడ్ ట్యూమర్స్ అంటే మన స్కాల్ప్ నుంచి కాలు చిటికన వేల వరకు సాలిడ్ ఆర్గన్స్, బ్రెస్ట్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, లివర్ కానివ్వండి, నోస్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, ఐ కానివ్వండి, సాఫ్ట్ టిష్యూస్ కానివ్వండి, అర్లీగా డయాగ్నోస్ చేస్తే సర్జరీ చేయడం ద్వారా క్యాన్సర్ని క్యూర్ చేయవచ్చు. చాలా మందిలో ఒక అపోహ ఉంది, సర్జరీ అనగానే ఏంటి సార్ కత్తి పెడితే క్యాన్సర్ పెరిగిపోద్దంటే కదా అని. అది అపోహ మాత్రమే. క్యాన్సర్ని సర్జరీ చేయడం ద్వారానే క్యూర్ చేయగలం, ఇంకే ఇతర చికిత్స ద్వారా క్యూర్ చేయలేము. సాలిడ్ ట్యూమర్స్లో అదే హిమటలాజికల్ మెలిగ్నెన్సీస్, బ్లడ్ క్యాన్సర్స్లో కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్, ఇమ్యూనోథెరపీ ద్వారా వాటిని క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. సో సాలిడ్ ట్యూమర్స్ ఎక్కడొచ్చినా, బాడీలో ఎక్కడొచ్చినా కూడా అర్లీగా డయాగ్నోస్ చేస్తే సర్జరీ చేయడం ద్వారా క్యూర్ చేయవచ్చు. ఒకవేళ లేట్గా కనుక్కుంటే, ఉదాహరణకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ లేట్గా కనుక్కున్నాం, ముందుగా కీమోథెరపీ కానీ లేదా కీమో రేడియేషన్ కానీ ఇచ్చి దాన్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అంటే తక్కువ పరిమాణం స్టేజ్ డౌన్ సైజ్ చేసి, పెద్ద ట్యూమర్ ఉంది 6 సెంటీమీటర్స్, స్కిన్ అంతా ఇన్వాల్వ్ అయిపోయింది, కీమో రేడియేషన్ ఇస్తే ముందు కరిగిపోతుంది చాలా వరకు, ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ వెనకాల పక్కన ఉన్న ఆర్గన్స్, ప్యాంక్రియాస్కి, లివర్కి అతుక్కున్నట్టయితే అప్పుడు మనం కీమోథెరపీ ఇచ్చి డౌన్ సైజ్ చేసి తర్వాత ఆపరేషన్ చేయడం జరుగుతుంది. రెక్టల్ క్యాన్సర్ లేట్గా కనుక్కున్నాము, ముందుగా రేడియేషన్, కీమో ఇచ్చి తగ్గించి తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ ఎ టీమ్ వర్క్. సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, పెథాలజిస్ట్ ఈజ్ ద కీ పర్సన్. పెథాలజిస్ట్ ప్లేస్ వెరీ మేజర్ రోల్. అసలు ఇది ఏ రకమైన క్యాన్సర్, ఏ ట్రీట్మెంట్ లొంగుతుంది, ఎక్కడ ఆరిజినేట్ అయింది, దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అని వర్క్ చేయాలి. పెథాలజిస్ట్ చెప్తారు. తర్వాత రేడియాలజిస్ట్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈ ట్యూమర్ లోకలైజ్డ్గా ఉందా, ఇందాక స్టమక్ క్యాన్సర్ వెనకాల ప్యాంక్రియాస్ కతుక్కుందా, లివర్ కతుక్కుందా ఆయన చెప్తారు. తెలిసిపోతుందా సార్ టెస్ట్ లో? రేడియాలజిస్ట్ సిటీ స్కాన్, పెట్ సిటీ స్కాన్ లో తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు కొత్తగా న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్, పెట్ సిటీ స్కాన్, ఇప్పుడు కొత్తగా డిజిటల్ పెట్ సిటీ అందుబాటులోకి వచ్చింది, డిజిటల్ పెట్టెంఆర్ అందుబాటులోకి వచ్చింది ఇండియాలో ఫస్ట్ టైం హైదరాబాద్లో. ఈ డిజిటల్ పెట్టెంఆర్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, లివర్, ప్యాంక్రియాటిక్, తర్వాత రెక్టల్ క్యాన్సర్స్, ప్రాస్టేట్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్, అలాగే ఎక్స్ట్రిమిటీస్ అంటే కాళ్ళు చేతుల్లో వచ్చే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్, వీటన్నిటి చాలా అక్యురేట్గా స్టేజ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఎక్స్పెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అండి, వెరీ ఎక్స్పెన్సివ్. ఆ పెట్టెంఆర్ మెషిన్ కాస్ట్ అబౌట్ $4 million. దాని యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టే $500,000. బట్ దే ఆర్ వెరీ యూస్ఫుల్ వితౌట్ ఎనీ రేడియేషన్ ఎక్స్పోజర్. సిటీ స్కాన్లోను, పెట్ సిటీ స్కాన్లోను రేడియేషన్ ఉంటుంది, దీంట్లో ఉండదు. సో మోడర్న్ మెడిసిన్ ఇస్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్ మేడం. ఈ మెషిన్స్ అన్ని ఇంపోర్టెడ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 31% ట్యాక్స్ ఇంపోజ్ చేస్తుంది. లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కూడా. ఈ డిజిటల్ పెట్టెంఆర్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్, వెరీ యూస్ఫుల్. ఢిల్లీ నుంచి, బాంబే నుంచి వస్తున్నారు పేషెంట్స్ హైదరాబాద్కి పెట్టెంఆర్ చేయించుకోవడానికి. 31% ట్యాక్స్. అంటే మనం $1 million కొన్నామంటే మళ్ళీ 31 lakhs ట్యాక్స్ కట్టేయాలి. అంతే, ఎక్కువ అండి. చాలా ఎక్కువ. 1 crore కి 31 lakhs ట్యాక్స్. 1 crore rupees పెట్టి ఎక్విప్మెంట్ కొంటే 31 lakhs ట్యాక్స్ కట్టాలి ఎక్స్ట్రా. సార్, రేడియేషన్, కీమోథెరపీ అనగానే చాలా వరకు పేషెంట్లే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అమ్మో అని భయపడుతూ ఉంటారు. చాలా పెయిన్, నరకం, అది ఇంకా మనం భూమి మీద ఉండగానే నరకం అనుభవిస్తున్నట్టే అని చెప్పి, ఇది నిజమే అంటారా సార్? అపోహ? పూర్తిగా అపోహ మాత్రమే మేడం, పూర్తిగా అపోహ మాత్రమే. మనం ఎంతమంది సెలబ్రిటీస్ని చూసి చూడలేదండి. మనం మన మధ్య డిస్కస్ కూడా చేసాం. సోనాలి బింద్రేజీ, మనీషా కొయిరాలా, వాళ్ళందరూ కీమోథెరపీ తీసుకునే కదండి క్యూర్ అయిపోయింది వాళ్ళకి. సోనాలి బింద్రే గారు కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ అని తీసుకుంటున్నారు. కీమోథెరపీ తీసుకున్నప్పుడు ఏమన్నా చూసారు వాళ్ళే, హంసానందని గారు ఎంత స్పోర్టివ్గా వాళ్ళు షేవెన్ హెడ్ చూపించారు, హెయిర్ లేని హెడ్. ఇంత సెలబ్రిటీస్. నిన్నండి ఒక చిన్న అమ్మాయి హీనా ఖాన్ అంట. సో షీఈ్ ఎ పాపులర్ హిందీ మూవీ ఆర్టిస్ట్ అంటండి, టీవీ ఆర్టిస్ట్ కూడా అంటండి. షీ యాక్చువల్లీ బిఫోర్ స్టార్టింగ్ కీమోథెరపీ షీ షేవ్డ్ హర్ హెడ్. వాళ్ళ మదర్ ఏడుస్తున్నారు పాపం. ఈ అమ్మాయి చాలా స్మైల్ చేస్తూ, చాలా ఇచ్చేస్తూ వాళ్ళ మదర్ని కన్సోల్ చేస్తున్నారు. ఎంత హార్ట్నింగ్ గా ఉండేదండి. నిజంగా వాళ్ళు వీళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి తను, ఈ అమ్మాయి తల్లికి ధైర్యం చెప్తోంది, మనకు కూడా ధైర్యం చెప్తోందండి. నిజంగానే సార్. అసలు ఎంత చూడండి, అసలు ఇప్పుడు ఎంతోమంది
హెయిర్ పోతుందా డాక్టర్ గారు? Hmm. హౌస్ ఇంట్లో ఉండే మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా అవును. హెయిర్ పోతుందా డాక్టర్ గారు? ఫస్ట్ అడుగుతారు. చూడండి అమ్మాయి అందవిహీనంగా కనిపిస్తాం హెయిర్ లేకపోతే అనే ఒక ఇది మైండ్ సెట్ లో ఉండిపోయారు కదా సెలబ్రిటీ చూడండి అమ్మాయి అవును. సెలూన్లో ఆ హెయిర్ కట్ చేస్తున్నప్పుడు అది వీడియో చేసి పోస్ట్ చేసింది అమ్మాయి. ఓకే. ఐ వాస్ రియలీ మూవ్డ్. హెయిర్ పోయినా మళ్ళీ వస్తుంది సార్. మనం ఎంతసేపు స్ట్రాంగ్ గా ఉండి హెల్త్ ని కాపాడుకోవాలి. తల్లిగారు ఏడుస్తుంటే తల్లిగారిని కన్సోల్ చేస్తుంది వాళ్ళ అమ్మగారిని. అసలు ఎంత హార్ట్నింగ్ గా ఉండిందనండి. ఐ వాస్ రియలీ మూవ్డ్. చాలా తక్కువ మంది ఉంటారు నిన్న సార్ చూసాను ఆ వీడియో. అసలు యాక్చువల్లీ మీతో షేర్ చేసుకోవాలి అది. మీరు కూడా దాన్ని పోస్ట్ చేయాలి తప్పకుండా సార్ మీ మీడియాలో. ఐ డ్రీమ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు అలా ధైర్యంగా ఉంటేనే క్యాన్సర్ని గెలుస్తామండి. నా ఇప్పుడు 30 ఏళ్ళుగా హైదరాబాద్లో పనిచేస్తున్నాను. అంతకుముందు 4 ఏళ్ళు బయట మెడ్రాస్లో పనిచేశాను. 1990 నుంచి ఆంకాలజీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. 34 ఇయర్స్ తర్వాత నేను చాలా గట్టిగా చెప్పగలిగే విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇదేనండి. ఈ 34 ఇయర్స్ నేను అలోపతి మెడిసిన్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మొత్తం మన వ్యూవర్స్ అందరికీ నేను చాలా గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మానసికంగా ధైర్యంగా ఉంటే ఈ క్యాన్సర్ని వైద్యం లేకుండా జయించవచ్చు. వైద్యం లేకుండా? ఎస్. రమణ మహర్షి గారి లాగా. కానీ దానికి చాలా సాధన అవసరం. సో మానసికంగా మనం వీక్గా ఉంటే ఎంత అర్లీ స్టేజ్ అయినా తిరిగి వస్తుంది. చాలా పేషెంట్స్ చూశానండి. చాలా పేషెంట్స్ అనేక రకాలైన మానసిక ఒత్తిళ్లకు లోనైనప్పుడు క్యాన్సర్ తిరగబెట్టింది. 5-10 ఏళ్ళు క్యాన్సర్కి దూరంగా ఉన్నారు. క్యాన్సర్ క్యూర్ అయిపోయింది అనుకున్నాను. సడన్గా వచ్చారు. క్లోజర్ ఎంక్వైరీలో ఆ పేషెంట్ రికరెన్స్ వచ్చింది. ఏంటి ఇన్నేళ్ల తర్వాత రికరెన్స్ ఎందుకు వచ్చింది? పేషెంట్ అటెండర్స్ని ఈ పేషెంట్ బయటకు వెళ్ళిపోయాక స్లోగా కొంచెం మాకు పేషెంట్స్తో మంచి అనుబంధం ఏర్పడుతుందండి. ఎందుకంటే మాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు వాళ్ళు. కార్డియాక్ పేషెంట్స్ లాగా మా పేషెంట్స్ కూడా మాతో రెగ్యులర్గా టచ్లో ఉంటారు. వాళ్ళతో ఒక అనుబంధం ఏర్పడుతుందండి. క్లోజ్గా ఎంక్వైరీ చేస్తే వస్తుంటారు, రెగ్యులర్గా వస్తుంటారు, చూస్తుంటాము. అదే పేషెంట్స్ తిరిగి వస్తుంటారు. 3 నెలలకు 6 నెలలకు వస్తుంటారు, సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు. వాళ్ళతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. చాలా థెరపీ సెషన్స్ కూడా ఉంటాయి కదండి, కీమోథెరపీ, రేడియోథెరపీ, అప్పుడు కూడా చూస్తుంటాము. సో ఏదో ఒక గోల్ బ్లాడర్ కాలిసిస్టెక్టమీ చేసి ఇంటికి పంపించినట్టు కాదు కదా ఇది. సో అప్పుడు క్లోజర్ ఎంక్వైరీస్లో ఏదో ఒక అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగింది ఫ్యామిలీలో. అప్పుడు వాళ్ళు మానసికంగా ఒత్తిడికి లోనయ్యారు. అప్పుడు క్యాన్సర్ తిరగబెట్టింది. సో స్ట్రాంగ్గా నేను మంచి మెసేజ్ ఇవ్వాలి, మీరు ఇవాళ రోజంతటి ఒక మెసేజ్ ఇవ్వండి డాక్టర్ గారు అంటే ఇదేనండి. మానసికంగా మనం ధైర్యంగా ఉంటే కరోనా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, క్యాన్సర్ రాదు. సార్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటే దాన్ని క్యూర్ చేయడానికి 99% అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ. మరి చాలామంది ఎక్కువగా చిన్న చిన్న వాటికి ఓవర్ స్ట్రెస్ అవ్వటము, ఎక్కువ ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా సార్? అలాంటి వాళ్ళు అన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రతిదీ ఫ్లూ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అన్ని జబ్బులకి మూల కారణం ఈ మానసిక ఆందోళనేనండి. ఈ అర్బనైజేషన్ పెరిగే కొలది ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఇంతకుముందు కామన్ అంటే ఏమంటారు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు. చిన్న ఇల్ హెల్త్ వచ్చిన అందరు సపోర్ట్ ఉండేది. అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, అందరూ కలిసి ఉంటాము. దేనికి పెద్దగా ఇది అయి ఉండేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఒకళ్ళిద్దరే, ఈ కాంపిటీషను, వర్క్ ప్రెషర్స్, పిల్లల చదువులు, ట్రావెల్, పొద్దున్న లేసి కార్లో డ్రైవ్ చేసుకుంటే ఏంటంటే 10 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే చాలు సగం మానసిక ఆందోళన హైదరాబాద్ సిటీలో ఆ ట్రాఫిక్ లో. ఇంటికి ఎప్పుడు చేస్తాం, ఒకసారి బయటకు వచ్చామంటే ఎప్పుడు వెళ్తాం ఇంటికి. పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లాడి ఇంటికి వచ్చాడా, ముఖ్యంగా ఆడవాళ్ళకి స్కూల్ నుంచి వచ్చాడా, ఫుడ్ తిన్నాడా, ఏం తిన్నాడు, ఇదే ఆందోళన. ఈ ఆందోళనే అన్ని రకాల జబ్బులకి కారణం అండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ని జయిస్తారు. క్యాన్సర్ క్యూర్ అయిన వాళ్ళు కూడా మానసికంగా ధైర్యం, అంటే ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగి వాళ్ళు ఒత్తిడికి లోనట్టయితే క్యాన్సర్ తిరగబెడుతుంది. ఇంతకుముందు కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పానండి, ఇట్స్ వర్త్ రిపీటింగ్. మెలనోమా అనేది స్కిన్ క్యాన్సర్ అండి. ఆ స్కిన్ క్యాన్సర్ వచ్చి ఒక ఆయన క్యూర్ అయిపోయింది. 20 years తర్వాత హీ వాజ్ హ్యాడ్ అన్ యాక్సిడెంట్ అండ్ బ్రెయిన్ డెడ్ అయ్యారు. అప్పుడు ఆయన కిడ్నీని ఇంకెవరికో ట్రాన్స్ప్లాంట్ చేశారండి. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు రెసిపియంట్ అంటే ఆర్గన్ తీసుకున్న వాళ్ళలో
మన టీ సెల్స్ ఆ ఆర్గన్ని రిజెక్ట్ చేస్తాయి. ఓకే. ఎవరైనా సరే ఏదైనా ఆర్గన్ రిజెక్ట్ చేస్తాయి, అన్లెస్ ఐడెంటికల్ ట్విన్ అయితే తప్ప. ఆర్గన్ రిజెక్ట్ చేయకుండా ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ పెడతారు, అంటే ఇమ్యూనిటీని సప్రెస్ చేసే థెరపీ పెడతారు. పెట్టినప్పుడు అందులో ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఉంటే అవి గ్రో అవుతాయి. సో ఈ పేషెంట్కి 20 సంవత్సరాల తర్వాత బ్రెయిన్ డెడ్ అయ్యి ఆయన కిడ్నీ ఇంకెవరికో డొనేట్ చేస్తే ఆ రెసిపియంట్లో మెలనోమా వచ్చింది. అంటే 20 సంవత్సరాలుగా ఈ మెలనోమా కణము స్కిన్ క్యాన్సర్ కిడ్నీలో ఉంది. ఆల్రెడీ తగ్గిపోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత. వెరీ ఇంట్రెస్టింగ్ కదండి. దీనికి కారణం ఏంటి? ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ. ఇమ్యూనిటీ బాగుండాలంటే మనం ఏం చేయాలండి? సంతోషంగా ఉండాలి. పూర్వీకులు చెప్పేవారు కదా, సంతోషం సగం బలం. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. ఇందాక మనం అన్ని చెప్పాను, ఫుడ్ అన్ని చాలా ఇది ఉంటుంటూ సన్లైట్ కూడా ఎక్స్పోజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మానసికంగా ధైర్యంగా ఉంటూ అంటే ఖచ్చితంగా మనం క్యాన్సర్ని జయించవచ్చు. క్యాన్సర్ తిరగబెట్టదు, క్యాన్సర్ రాను కూడా రాదు. మన చేతుల్లో ఉంది, మన చేతిలోనే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలన్నా, పారాలిటిక్ అటాక్ రాకుండా ఉండాలన్నా, ఫ్లూ రాకుండా ఉండాలన్నా హ్యాపీగా ధైర్యంగా ఉండాలి. సార్, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళని ఎవరిని చూసినా 90% చాలా వీక్ అయిపోతున్నట్టుగా, రోజు రోజుకి దిగాలుగా అలా ఎలాడిపోయినట్టుగా కనిపిస్తుంటారు సార్. వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతూ ఉండడం వల్ల అలా కనిపిస్తుంటారా సార్? లేదండి, క్యాన్సర్ వచ్చినప్పుడు డెఫినెట్గా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అంటే రేడియేషన్, కీమోథెరపీ వల్ల కూడా మానసిక ఆందోళన ప్లస్ ఈ వైట్ సెల్స్ కూడా నెంబర్ కొంచెం తగ్గుతుంది కీమో ఇచ్చినప్పుడు. ఇప్పుడు కొత్తగా ఈ కీమోథెరపీ ఇస్తున్నప్పుడు వైట్ సెల్స్ తగ్గకుండా ముందుగానే ప్రొఫైలాక్టిక్గా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. వాటి ద్వారా ఇమ్యూనిటీ తగ్గకుండా ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఎక్కువగా స్ట్రెస్, ఒత్తిడికి లోనవటం వల్లే వస్తుంది అని చెప్పి. జనరల్గా మీ దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు మీరు ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ముందే వాళ్ళని ప్రిపేర్ చేస్తారా సార్? అలా ఉండొద్దు, మీరు స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి. జనరల్గా ఇండియాలో ఏమవుతుందంటేనండి, పేషెంట్ వచ్చే ముందు రోజే వచ్చేస్తారు అటెండర్స్. రేపు మా పేషెంట్ తీసుకొస్తున్నాం, మా పేషెంట్కి మీరేమీ చెప్పొద్దు, మిమ్మల్ని ప్రిపేర్ ముందే చెప్తారు, మన ప్రిపేర్ చేస్తారు. లోపలికి వచ్చాక కూడా పేషెంట్ వెనకాల నుంచొని అని గుర్తు చేస్తుంటారు. సో నేనేం చేస్తానంటే జనరల్గా పేషెంట్ రాగానే ఫస్ట్ ఇండియాలో అయితే పేషెంట్ని వారిని బయటకు అంతా పరీక్ష చేశాక మీరు అలా కూర్చోండి, నేను వీళ్ళతో మాట్లాడతానని పొలైట్గా చెప్పి వీళ్ళతో మాట్లాడతాను. తర్వాత అటెండర్స్ పర్మిషన్ తీసుకుని ఆ పేషెంట్ పిలుస్తాను. ఆల్మోస్ట్ 100% ఆఫ్ కేసెస్ అటెండర్స్ పర్మిషన్ తీసుకుని ఎస్ వారికి చెప్పాలా వద్దా, వారి పర్మిషన్ తీసుకునే మిగతా అప్పుడు పేషెంట్ పిలిచి వాళ్ళు చెప్పొద్దు లేదా చెప్పండి, కొంతవరకు చెప్పండి, క్యాన్సర్ ఉందని చెప్పండి, బట్ ఎర్లీగా ఉందని చెప్పండి, క్యూర్ అయిపోతుందని చెప్పండి అంటారు. వారు ఏం చెప్తే అది చెప్తాను. ఎందుకంటే ఫ్యామిలీకి తెలుసు పేషెంట్ యొక్క ఎంత సెన్సిటివ్ మ్యానో పేషెంట్ ఫ్యామిలీకే తెలుసు, మనకు తెలియదు. కొంతమంది ధైర్యంగా ఉంటారు, లేదు సార్ వారికి చెప్పేయండి పేషెంట్ గారు కూడా చాలా మంది కొంతమంది చెప్తుంటారు. ఇప్పుడు 10% ఆఫ్ ద పేషెంట్స్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇంట్లో వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతుంటే పేషెంటే వాళ్ళకి ధైర్యం చెప్పే పేషెంట్లు కూడా చాలా మంది ఉంటారు. ఎస్, వెరీ మచ్ పేషెంట్సే ధైర్యం చెప్తుంటారు. అలా పేరెంట్స్ని కూడా మీరు మోటివేట్ చేసిన సందర్భాలు ఉంటుంటాయా సార్? వెరీ మచ్ అండి, చాలా సార్లు ఇదే ముందు ఫ్యామిలీతోనే మాట్లాడతానండి. ఫస్ట్ ఫ్యామిలీని ప్రిపేర్ చేస్తాను, ఉన్నట్టు ఫ్యామిలీకి చెప్పేస్తాను, ఎక్కడ ఏమి దాచుకోకుండా. బ్యాడ్ డిసీజ్ అయితే బ్యాడ్ డిసీజ్ క్లియర్గా ట్రీట్మెంట్ ఆప్షన్ అన్ని చెప్పేశాక వారి పర్మిషన్ తీసుకుని పేషెంట్ పిలుస్తాం. ఎస్, వాళ్ళకి ఏం చెప్పమంటారు మీరు, ఉన్నట్టు చెప్పమంటే చెప్పేస్తాను. లేదు మోస్ట్ ఆఫ్ దెమ్ వద్దంటారు, అసలు ఏం చెప్పొద్దండి మేము మేనేజ్ చేసుకుంటాం అంటారు. నా జాబ్ ఈజీ, అంతే సార్. ముందు వాళ్ళే చెప్పేస్తారు. చాలా మంది ఎస్ ఉందని చెప్పండి బట్ క్యూరబుల్ అని చెప్పండి అంటారు, అదే చెప్తాను. పేషెంట్కి ధైర్యంగా ఉంటే కోసం. కొంతమంది సెన్సిటివ్ పేషెంట్స్ ఉంటారండి, ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు వారికి ఎలా ఏం చెప్పాలో, సో వారి ఇన్పుట్స్ తీసుకోవాలి మనం. ఓకే సార్, చాలా మందిలో సర్జరీ అయిపోతుంది టోటల్గా, అంటే ఇంకే ప్రాబ్లం ఉండదు ఫర్దర్గా అని చెప్పిన తర్వాత కూడా సడన్గా అది మళ్ళీ రావటము, సడన్గా డెత్ అవటం జరుగుతూ ఉంటాయి కదా సార్? వెరీ ట్రూ. అంటే డెత్ అవటం కాదు, క్యాన్సర్ తిరిగి రావడం జరుగుతూ ఉంటుందండి. క్యాన్సర్ పేషెంట్స్లో ఇంకొక చిన్న ప్రాబ్లం ఉందండి. వీళ్ళకి బ్లడ్ కోయాగులబిలిటీ అంటే రక్తం గడ్డగట్టడం ఎక్కువగా ఉంటుందండి. ఎనీ క్యాన్సర్ పేషెంట్స్లో డీడైమర్ ఎక్కువ ఉంటుంది. అన్ని క్యాన్సర్ పేషెంట్స్లో కూడా రక్తం ఎక్కువ గడ్డగడుతుంది.
కాల్లో రక్తం గడ్డగట్టి అవి పైకి వచ్చి పల్మరీ ఎంబాలిజము సడన్ డెత్ చూస్తుంటాం చాలాసార్లు. కర్నరీ ఆర్టరీ డిసీజ్ చూస్తుంటాము చాలాసార్లు పోస్ట్ ఆపరేటివ్ టైంలోను. ఆ తర్వాత కూడా కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు రేడియేషన్ తీసుకున్నప్పుడు చాలా మందిలో సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటే బ్రెయిన్లో రక్తం గడ్డగట్టడం, ఇన్ఫాక్ట్ రావటం, పెరాలసిస్ రావటం చాలా కామన్గా చూస్తుంటామండి ఇవి. క్యాన్సర్ పేషెంట్స్లో అందరిలో కూడా ఈ హైపర్ కోయాగులబుల్ స్టేట్ అంటారు. వీళ్ళలో ఈ కాళ్ళలో కానీ హార్ట్ బ్లడ్ వెసల్స్లో కానీ బ్రెయిన్ వెసల్స్లో కానీ రక్తం గడ్డగట్టడం చాలా కామన్గా చూస్తుంటాం. చాలా కామన్ ఇది. సో వాళ్ళలో సడన్గా డెత్ చూస్తుంటాం. అలాగే క్యాన్సర్ పేషెంట్స్లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇప్పుడు ఒక చోట క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఉదాహరణకి బకల్ మ్యూకోజా అంటాం, దవడ లోపల భాగం, రైట్ సైడ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి. అదే పేషెంట్లో 2 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత 6 నెలల తర్వాత ఆపోజిట్ సైడ్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇదంతా ఒకటే ఏరియా కదండి. ఏదైతే కారణాల వల్ల ఇక్కడ క్యాన్సర్ వచ్చిందో అదే కారణాలు ఇదంతా కూడా ఉంటాయి కదా. సో బకల్ మ్యూకోజాలో క్యాన్సర్ వస్తే అంగటి మీద, నాలుక మీద, కొండ నాలుక మీద, ఆపోజిట్ సైడ్ బకల్ మ్యూకోజా మీద ఫ్లోర్ ఆఫ్ మౌత్ లోను, లిప్స్ లోను కూడా, ఫారింగ్స్ లోను అంటే అన్నవాహికలోను వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. సేమ్ ఏరియా కదండి. సో పేషెంట్స్ ఇదే చెప్తుంటాను, రామగుండంలో బొగ్గు దొరికితే పక్కన ఉన్న గోదావరి కని, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, రామకృష్ణపూర్లో కూడా బొగ్గు దొరుకుద్ది. దుబాయ్లో పెట్రోల్ దొరికితే మస్కట్, అబుదాబి, బహ్రెయిన్, కువైట్, బస్రా, టెహరాన్లో కూడా పెట్రోల్ దొరుకుతుంది. సో పాత క్యాన్సర్ తిరిగి రావడమే కాకుండా కొత్త క్యాన్సర్ రావడాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కామనెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఏంటంటే, ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఆల్రెడీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఉండటం. ఒక సైడ్ వస్తే రెండో సైడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పెద్ద పేగులో రైట్ సైడ్ కోలంలో వస్తే లెఫ్ట్ సైడ్ కోలంలోను, ట్రాన్స్వర్స్ కోలంలోను, రక్తం దగ్గర వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో పాత క్యాన్సర్ తిరిగి రావటమే కాకుండా కొత్త క్యాన్సర్ రావటాన్ని కూడా ముందుగా గ్రహించాలి, వాటిని ముందుగా గుర్తించాలి. చాలా ఈజీ అవుతుంది, అంతే కదా, ఎర్లీగా పట్టుకుంటే. అందుకే వీళ్ళందరినీ రెగ్యులర్గా పిలుస్తుంటాము. పేషెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని గైడ్ చేస్తాము, ట్రైన్ చేస్తాము. ఓరల్ క్యావిటీ అయితే నెలకు ఒకసారి మీరే టార్చ్ చేసి లోపల చూస్తుండండి. ఏమైనా ప్యాచెస్, ఎరుపు తెలుపు మిళితమైన ప్యాచెస్, లూకోప్లేకియా, ఎరిథ్రోలూకోప్లేకియా, చిన్న మానని పుండు ఉంటే మీ ఫోన్లోనే పిక్ తీసుకోండి, మళ్ళీ వారం ఆగి ఇంకో పిక్ తీసుకోండి, అబ్జర్వ్ చేస్తుండండి. మార్పు ఏమైనా ఉంటే నా దగ్గరికి రండి. అలాగే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అందరికీ నేర్పుతాం, ప్రతి పేషెంట్కి నేర్పుతాం బ్రెస్ట్ ఎగ్జామినేషన్, వాళ్ళకి వాళ్ళ అవేర్నెస్ పెంచుకోవడం కోసం. సో ఇలా వీళ్ళందరూ కూడా మనం ప్రిపేర్ చేస్తుంటాము. రెగ్యులర్గా చెకప్స్కి పిలుస్తుంటాము, రెగ్యులర్గా స్క్రీనింగ్ చేస్తుంటాము. చాలా మందిలో ఒక అపోహ ఉంది, ఊరికే టెస్టులు చేస్తుంటారు, సిటీ స్కాన్ చేస్తే మళ్ళీ ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ వస్తుంది, అందువల్ల ఇంటి దగ్గర ఉందాం, ఇప్పుడు బాగానే ఉన్నా కదా ఎందుకు నేను టెస్టులు చేయించుకోవడం అంటారు. కాదు, టైంకి వచ్చి ఆ క్యాన్సర్ యొక్క స్టేజ్ని బట్టి, తిరిగి వచ్చే అవకాశాన్ని బట్టి ఆంకాలజిస్టు ఒక స్పెసిఫిక్ టైంకి ఫాలోఅప్కి పిలుస్తారు. ఆ ఫాలోఅప్కి వచ్చి టెస్టులు చేయించుకోవాలి. ఎందుకు బాగానే ఉన్నాను కదా అని అశ్రద్ధ చేస్తే ఆ తిరిగి రావటాన్ని కూడా లేట్గా గుర్తిస్తాం, క్యూర్ అయిపోయే అవకాశం కోల్పోతాం. ఇప్పుడు వచ్చిన మోడర్న్ ఇన్వెస్టిగేషన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన డిజిటల్ పెట్ స్కాన్లో పెట్ సిటీ, చాలా మందిలో అపోహ ఉంది పెట్ సిటీ అంటే చాలా రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందని. ఎస్, దే ఆర్ రైట్. ఒరిజినల్ ఓల్డ్ పెట్ సిటీ స్కాన్లో, ఎనలాగ్ పెట్ సిటీ స్కాన్, కన్వెన్షనల్ పెట్ సిటీ స్కాన్లో 24 మిల్లీసీవరెట్స్ రేడియేషన్ వస్తుంది ప్రతి స్కాన్కి. ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ డిజిటల్ పెట్ స్కాన్లో ఓన్లీ 8 మిల్లీసీవరెట్స్ రేడియేషన్, 1/3 ద డోస్, 1/3 ద డోస్. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన పెట్ ఎంఆర్లో హార్డ్లీ 1 to 2 మిల్లీసీవరెట్ రేడియేషన్. బెటర్ కదా సార్, చాలా తక్కువ రేడియేషన్. అలాగే కొత్త లో డోస్ రేడియేషన్ సిటీ స్కాన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు అన్ని మేజర్ సెంటర్స్లో ఇప్పుడు మన దగ్గర అవే ఇన్స్టాల్ చేసాం. చాలా తక్కువ రేడియేషన్తో, ఈవెన్ మ్యామోగ్రఫీ, కన్వెన్షనల్ మ్యామోగ్రఫీతో రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, డిజిటల్ మ్యామోగ్రామ్తో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉంటుంది. సో చాలా మంది స్త్రీలు ఆందోళన చెందుతుంటారు, ఏంటి డాక్టర్ గారు 50 years వచ్చాక సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోమంటున్నారు, ఆ మ్యామోగ్రామ్ చేయించుకుంటే క్యాన్సర్ వచ్చేద్దాము ఇలా అంటుంటారు. సో ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. కొత్త మెషిన్స్ అన్నిట్లో కూడా సైన్స్ ఈజ్ డెవలపింగ్, సైంటిస్ట్ ఆర్ వర్కింగ్ టు రెడ్యూస్ ద రేడియేషన్ డోస్ టు ద పేషెంట్ వెన్ ఎవర్ యూ డూ ఎనీ ఇన్వెస్టిగేషన్. ఓకే సార్, క్యాన్సర్ చాలామంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు అని అంటే ఆ చుట్టుపక్కల వెళ్ళటానికే ఆలోచిస్తూ ఉంటారు, అమ్మో మాకెక్కడ వస్తుందో అనే టైప్లో. నిజంగా అలా వచ్చే అవకాశం ఉంటుందా సార్? క్యాన్సర్ అంటువ్యాధి కాదు. నేను రోజు మా పేషెంట్స్ అందరికి అదే చెప్తాను. రాగానే పేషెంట్ అడుగుతాడు, మా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది, మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, చాలామంది అడుగుతుంటారు, తండ్రి గారికి క్యాన్సర్ వచ్చింది,
పిల్లలు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటారు అంటే వాళ్ళు వండింది తినటము అన్ని రకాలుగా ఉంటారు. నేను అదే చాలా క్లారిటీతో చెప్తున్నానండి. ఇది అంటువ్యాధి కాదు. వారు ఆ పిల్లలు తాతగారి దగ్గరికి వెళ్ళొచ్చు, తాతగారు ఆ పిల్లల్ని ముద్దు పెట్టుకోవచ్చు, తాతగారి ప్లేట్లో వాళ్ళు తినొచ్చు, తాతగారు వీరికి తినిపించవచ్చు, తాతగారు వాడిన టవల్ వీరు వాడుకోవచ్చు, తాతగారి పక్కలో పడుకోవచ్చు. ఆ గ్రాండ్ చిల్డ్రన్కి ఎటువంటి హాని లేదు. ఎనీ క్యాన్సర్ ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు ఇంట్లో, ఎటువంటి హాని లేదు, ఎటువంటి హాని లేదు. హ్యాపీగా అందరు కలిసిమెలిసి ఉండొచ్చు. కానీ ఆ పిల్లల వల్ల ఈయనకి హాని ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ స్కూల్కి వెళ్తారు, కోల్డ్ ఉంటుంది, ఆ కోల్డ్ తీసుకొచ్చి పెద్ద ఆయనకి అంటిస్తారు. అంటిస్తే మరి వాళ్ళకి మన టైమ్లీ ట్రీట్మెంట్ స్కెడ్యూల్ డిస్టర్బ్ అవుతాయి, ఫీవర్ వస్తాయి. సో పిల్లల వల్ల వీరికి హాని, కానీ వీరి వల్ల ఎవరికి హాని లేదు. సార్, ఇప్పటి వరకు ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయో అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మామూలుగా ఎముకలకు సంబంధించి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా సార్? yes వెరీ మచ్. ఎటువంటి క్యాన్సర్? చిన్నపిల్లలు ఎక్కువ వస్తాయండి ఇవి, లెస్ దాన్ 30 years. కొన్ని రకాల ఈవింగ్ సార్కోమా అని ఒకటి ఉంది, అది మరీ చిన్నపిల్లల్లో 10 నుంచి 20 లోపల వస్తుంది. ఆస్టియోసార్కోమా 15 to 30 years మధ్యలో వస్తాయి. అవి చాలా అగ్రెసివ్గా ఉంటాయండి ఆస్టియోసార్కోమా. ఇది ఎక్కువగా అంటే రీజన్ ఏంటి సార్ ఇది రావడానికి? నోబడీ నోస్ ఏది రీజన్ లేదు. ఆస్టియోసార్కోమాస్ చాలా అగ్రెసివ్గా ఉంటాయండి అవి. విత్ ఇన్ నో టైం లంగ్స్కి పాకిపోతాయి. చాలా సార్లు వారికి కాలు తీసేయాల్సి వస్తుంది. జనరల్గా నీ జాయింట్కి పైన కింద ఎక్కువగా వస్తుంటాయండి. అన్ని చాలా మందిలో 100కి 70 మంది ఇక్కడే వస్తాయి. నీ జాయింట్ పైన కానీ కింద కానీ, మోస్ట్లీ పైన వస్తాయి. సో వాళ్ళ కాలు కూడా తీసేయాల్సి వస్తుంది. అయినా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి, చాలా అగ్రెసివ్గా ఉంటాయి. బట్ వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ముందుగా కీమోథెరపీ ఇచ్చి వాటిని డౌన్ సైజ్ చేసి, కీమోథెరపీ ఇస్తున్నప్పుడు ట్యూమరే కాకుండా ట్యూమర్ శరీరంలో ఇతర భాగాలకి ఎక్కడికైనా మైక్రోస్కోపిక్గా పాకి ఉంటే వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. సో వాళ్ళందరికీ ఒక స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. కీమోథెరపీ ఇచ్చి ఆ తర్వాత సర్జరీ చేయటం, లింబ్ కన్జర్వేషన్ కూడా చేస్తున్నాము. అంటే ప్రాసెసెస్ పెడతాము, కస్టమ్ మేడ్ ప్రాసెస్ పెడతాం అనమాట. పెట్టి ఆపోజిట్ లెక్క ఎలా ఉందో అలానే పెట్టేస్తాం. చేసిన ద్వారా మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. బట్ దే ఆర్ హైలీ అగ్రెసివ్ ట్యూమర్స్. ఈ చిన్నపిల్లలు ఈవింగ్ సార్కోమా, రౌండ్ సెల్ ట్యూమర్ అంటారు, అవి కూడా చాలా అగ్రెసివ్గా ఉంటాయి. బట్ వాటికి ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్, మోర్ దాన్ 1 year ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అవి క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మామూలుగా మనందరికీ తెలిసింది బ్లడ్ క్యాన్సర్ అన్నిటికన్నా ప్రమాదకరం చిన్నపిల్లల్లో. దాంతో ఇది కూడా ఈక్వల్ గా ఉంటుందా సార్? బ్లడ్ క్యాన్సర్ అడల్ట్స్ లో వచ్చినప్పుడు ప్రమాదకరం. చిన్నపిల్లల్లో వచ్చే 70% ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ అయిపోతాయండి. యాజ్ సచ్ పిల్లల్లో వచ్చే అన్ని రకాల క్యాన్సర్స్ క్యూర్ అవుతాయండి. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ చాలా, పిల్లలు కూడా వాళ్ళ ఇమ్యూనిటీ చాలా బాగుంటుందండి, చాలా బాగా తట్టుకుంటారు. చాలా మంది వరి అవుతుంటారు, పిల్లల్లో క్యాన్సర్ వస్తే ఈ కీమోథెరపీ ఎట్లా తట్టుకుంటారు, పెద్దవాళ్ళు తట్టుకోలేరు. నథింగ్ డూయింగ్. పిల్లలు అసలు చాలా చక్కగా అన్ని ట్రీట్మెంట్స్ని విత్స్టాండ్ చేసుకుంటారు, చక్కగా చదువుకుంటుంటారు. అది ఈ మధ్య కొత్తగా యూట్యూబ్ చూస్తున్నారు, 2 ఏళ్ల పిల్లలు 3 ఏళ్ల పిల్లలు కూడా యూట్యూబ్ చూస్తుంటారు. చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళతో. అసలు వాళ్ళు క్యూర్ అయిపోతాయండి. పిల్లల మీద చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ వర్త్ ఇట్. లాంగ్ టర్మ్ 60-70 ఏళ్ళు బతికేస్తారు వాళ్ళు. ఫ్యూచర్లో అసలు ఏం ఎఫెక్ట్స్ ఉండవా సార్ మళ్ళీ? బతికేస్తారు. మరి పెద్దవాళ్ళలో ఎందుకు సార్ అంత ప్రమాదకరం? అంటే పెద్దవాళ్ళలో అంటే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ క్యాన్సర్ అండి. అన్ని క్యాన్సర్స్ ప్రమాదకరమైన కావు, అన్ని క్యాన్సర్స్ స్లో గ్రోయింగ్ కూడా కావు. క్యాన్సర్ని ముందుగా ఏంటంటే గుర్తించడం, ఆ తర్వాత కరెక్ట్ ట్రీట్మెంట్ జరగటం. నేను ఇంతకుముందు ఎప్పటి నుంచి ఈ మధ్యకాలం ఎంఫసైజ్ చేస్తున్నది మన మానసిక ధైర్యం. అవును సార్, 3 ఇంపార్టెంట్. హెల్దీ డైట్. చిన్నపిల్లలకి ఎప్పుడు ధైర్యంగా ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళకి ఏం భయపడరు, ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కరోనా వల్ల కొన్ని వేల మంది, లక్షల మంది పెద్దవాళ్ళు చనిపోయారు. ఎక్కడన్నా పిల్లలు చనిపోయినట్టు చూసారా మీరు? లేదు. వాళ్ళ కరోనా వచ్చినా హ్యాపీగా ఇంట్లోనే ఉంటారు, ఏం కాదు వాళ్ళకి. ఊరికే ర్యాండమ్గా శాంపిల్ చేసినా ఇంట్లో పిల్లలందరిలోనూ కరోనా ఉంటుంది ఆ రోజుల్లో. కాకపోతే వాళ్ళలో ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఏం మేనిఫెస్ట్ కూడా అవ్వదు. ఎక్కువగా చిన్నపిల్లలు బ్లడ్ క్యాన్సర్ అంటే ఏజ్ వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం 1 to 5 years. 1 to 5 years. ఓకే, వాళ్ళు క్యూర్ అయిపోతాయండి. ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుందా సార్ అడల్ట్స్ లో అయినా వీళ్ళలో అయినా? కీమోథెరపీ ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఆ ప్రోటోకాల్ ఫాలో అయిపోతుంది. ఓకే, మీకంటే ట్రీట్మెంట్ విషయంగా వస్తే పిల్లలు అంత సపోర్టివ్గా ఉంటారా సార్? కొంచెం రిస్క్ అనిపిస్తుందా మీకు? ఉంటుందండి, రిస్క్ అనిపిస్తుంది. ముందు ఇప్పుడు ఏమంటే పిల్లల ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు పెద్దవాళ్ళు ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోతుంటారు. ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకు వచ్చింది అని వాళ్ళు డిస్టర్బ్ అయిపోతుంటారు. సో వాళ్ళని ప్రిపేర్ చేయాలి మనం ఫస్ట్. వాళ్ళని ప్రిపేర్ చేసి పిల్లల్ని వాళ్ళే ప్రిపేర్ చేసుకోగలరు. పిల్లలు చాలా బాగా కోఆపరేట్ చేస్తారండి, వాళ్ళతో ప్రాబ్లమే ఉండదు. ఐవీలైన్ పెట్టేటప్పుడే ప్రాబ్లమ్. ఇప్పుడు కొత్తగా కీమో పోర్ట్లు, పిక్ లైన్లు పెట్టేస్తున్నాము, అది కూడా బాధలేదు.
సో ఐవిలియన్ రోజు పోక్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలా బాగా కోఆపరేట్ చేస్తారు. చిన్న ఇప్పుడంతా మొబైల్ స్క్రీన్ పెట్టేస్తే చాలు, అంతే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. మనం వచ్చినా పట్టించుకోరు అసలు. సార్ సాధారణంగా అందరూ తీసుకునే డైటే తీసుకోవాల్సి ఉంటుందా? క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకమైన డైట్ ఏమైనా ఉంటుందా? ప్రత్యేకమైన డైట్ అంటూ ఏముండదండి. ఈ అవుట్ సైడ్ ఫుడ్ కంటామినెంట్స్ ఎక్కువ ఉంటాయి, లూజ్ మోషన్స్ కూడా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటే లూజ్ మోషన్స్ అయిపోతాయి, డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళ గట్ అంతా కూడా. సో ప్రిఫరబుల్లీ హోమ్ కుక్డ్ ఫుడ్. జాగ్రత్తగా ఫ్రూట్స్ అన్ని కూడా కంటామినేషన్ ఎక్కువ అవుతుంది ఈ మధ్య, పొల్యూటెంట్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, పెస్టిసైడ్స్. చాలా జాగ్రత్తగా బాగా 1-2 సార్లు క్లీన్ చేసుకుని ఫ్రూట్స్ తినాల్సి ఉంటుంది. అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. స్పైసీ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ డ్యూరింగ్ దిస్ టైం, ఎందుకంటే టేస్ట్ దెబ్బతింటుంది. ఓరల్ క్యాన్సర్ పేషెంట్స్లో కొంచెం టంగ్ సెన్సిటివ్గా ఉండి స్పైసీ ఫుడ్ని తట్టుకోలేరు వాళ్ళు. సో ప్రిఫరబుల్లీ బ్లాండ్ ఫుడ్, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, ఇంట్లో చేసిన ఏమైనా తినొచ్చండి. వారికి ఇష్టమైన వారి టేస్ట్ ప్రకారం వారికి ఏమి ఇష్టమైతే అవి తినొచ్చు. అన్ని మోడరేషన్ ఉన్నాయి. చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు, షుగర్ తింటే క్యాన్సర్ వస్తుందా డాక్టర్ గారు? షుగర్ ఎక్కువగా తింటే క్యాన్సర్ తిరిగి వస్తుందా? షుగర్ ఎక్కువగా తింటే క్యాన్సర్ తగ్గిపోయే అవకాశాలు తగ్గిపోతాయా అని అడుగుతుంటారు. ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ అండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అలాగే ఫ్యాట్ కూడా కావాలి మన బాడీకి. మామూలుగా మీరు అన్నట్టుగా షుగరు, ఉప్పు, కారం ఇవి 3 ఎక్కువ తీసుకునే వాళ్ళలో క్యాన్సర్ ఎక్కువగా వస్తుందా అనే ఒక అపోహ ఉంది సార్ చాలా మందిలో. అపోహ కదండి, డెఫినెట్గా మనం అందరం కూడా మోడరేషన్లో తీసుకోవాలి అన్నీ కూడా. ఎనీథింగ్ నేను ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం మనం. వైట్ షుగర్ ప్రిఫరబుల్ టు అవాయిడ్ వైట్ షుగర్ అట్ ఆల్ కాస్ట్. ఓకే. నార్మల్ హెల్తీ పీపుల్కి వైట్ మైదా, వైట్ సాల్ట్, తర్వాత వైట్ లైట్, వైట్ రైస్. వైట్ రైస్ కూడా వైట్ శాంతానికి చిహ్నం అంటాం, కానీ ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి వైట్ రైస్ అంతా పాలిష్ రైస్ అండి, ప్లెయిన్ కార్బోహైడ్రేట్. సో అందుకని ఇవన్నీ కూడా మనకు మంచివి కావు. దంపుడు బియ్యము, పార్బాయిల్ రైస్ అవి తీసుకోవాలి. మైదా బదులు జొన్న పిండి, గోధుమ పిండితో చేసుకోవాలి. తర్వాత రాత్రిపూట ఎక్కువ వర్క్ చేసే వాళ్ళలో, నైట్ టైం ఎక్కువ పనిచేసే వాళ్ళలో, కంపెనీస్ మన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అంతా కూడా నైట్ టైం పనిచేస్తుంటారు. వాళ్ళందరిలో కూడా ఈ వైట్ లైట్ కి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి, iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.